ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వెళతారా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఆ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు కేవలం 11 మంది మాత్రమే కావడంతో అసెంబ్లీలో కూటమి సభ్యుల దూకుడును ఎదుర్కొనేందుకు జగన్కు ఈ బలం సరిపోతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా అధికార పక్షం నుంచి వచ్చే కౌంటర్లను తిప్పికొట్టేందుకు జగన్ పక్కన దూకుడుగా వ్యవహరించే నేతలు కూడా ఈసారి లేకపోవడం వైసీపీకి లోటే. వీటన్నిటి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండనున్నాయి? జగన్ సభకు వెళతారా, లేదంటే వేరే అంశాలను సాకుగా చూపి డుమ్మా కొడతారా? జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళతారా? రాజకీయ కారణాలు చూపి ముఖం చాటేస్తారా? 11 మంది సభ్యులతో కూటమి దూకుణ్ణి ఆపుతారా? టీడీపీ లెక్కకు లెక్క తీస్తుందా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళతారా వెళ్లరనే ఇప్పుడు రాజకీయ కారణాలు చూపి ముఖం చాటేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తొలినాలలో శాసనసభకు హాజరయ్యారు జగన్. అల్లరి చేష్టలతో ఒకరిద్దరు వైసీపీ శాసనసభ్యులు సస్పెన్షన్కు గురయ్యారు. అప్పట్లో శాసనసభను బాయ్కట్ చేస్తూ బయటకు వచ్చారు జగన్. మళ్లీ సీఎంగానే వస్తానని శపథం చేశారు. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తిరిగి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు జగన్. అయితే ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే వైసీపీ తరఫున ఎన్నికయ్యారు. దీంతో జగన్ సభకు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు అయితే మాత్రం కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో చంద్రబాబు సభకు హాజరయ్యారు. అధికార పార్టీని ఢీకొట్టగలిగారు. టీడీపీ నుంచి 4 సభ్యులు ఆకర్షించగలిగారు జగన్. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా కూడా ప్రయత్నించారు, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ తరుణంలో అధికార పార్టీ నుంచి చంద్రబాబుకు ఎదురుదాడి ప్రారంభమైంది. అయినా సరే టీడీపీ సభ్యులు గట్టిగానే ఎదుర్కొనేవారు. కానీ చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్స్ చేశారు వైసీపీ సభ్యులు. దీనిపై నొచ్చుకున్న చంద్రబాబు మళ్లీ సీఎంగానే మళ్లీ హౌస్లో అడుగు పెడతారని ప్రతినబూనారు. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు హౌస్లో అడుగు పెట్టనున్నారు. విపక్ష నేతగా జగన్ అడుగులు పెడతారా లేదా పెట్టే ఛాన్స్ ఉందా అంటే మాత్రం లేదనే సమాధానం వినిపిస్తుంది. అయితే మంత్రుల నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై ఓ రేంజ్లో మాటల దాడి చేసేవారు. ఈ ఊచకోత గురించి జగన్కు తెలియంది కాదు. పైగా హౌస్లో చంద్రబాబుతో పాటు పవన్ ఉంటారు, బాలకృష్ణతో పాటు లోకేష్ ఉంటారు. అన్నిటికీ మించి తాను కేసులో వేధించిన రఘురామకృష్ణంరాజు లాంటి వారు కూడా ఎదురుగా కనిపిస్తారు. గత 5 సంవత్సరాలుగా కేసులతో బాధించిన నేతలంతా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారి నుంచి ఏ స్థాయిలో కౌంటర్ అటాక్ వస్తుందో జగన్కు తెలియంది కాదు. అందుకే ఆయన మరోసారి వివిధ కారణాలు చూపిస్తూ హౌస్కు రావటం మానేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.